హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు సాంబార్ చేస్తున్నాను. అది ఎలా చేస్తానో చూడండి. పప్పు ఉడకపెట్టుకున్నాను. శుభ్రం కడిగి ఒక అరగంట, ఒక పావు గంట నానబెట్టుకుంటే పప్పు పూర్తిగా ఉడికిపోతాయి. ఆ స్టవ్ మీద పప్పు పెట్టాను, ఉడికిపోయింది. దాన్ని పక్కన పెట్టుకొని మనం తాలింపు వేసుకుందాం చారుకి. ఇందులో కొద్దిగా నూనె పోసుకొని, తాలింపుకి సరిపడా నూనె పోసుకొని, ఒక గిన్నె నూనె, దాంట్లో వెల్లుల్లిపాయ చితక్కొట్టి 2 ఎండుమిరగాయలు తాలింపు వేసేసుకోవాలి. ఆవాలు, సాయిపప్పు, ఆవాలు జీలకర్ర వేసుకుంటే చాలు ఈ చారులో. అవి కొద్దిగా వేగినట్టు అనిపిస్తే మనం ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేసుకుంటే, జీలకర్ర వేసుకున్నాను. ఆవాలు 2 కలిపి చిటాపటాలు ఆడిన తర్వాత, కొద్దిగా వేగిన తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న, కొద్దిగా మీ దగ్గర ఇది ఉంటే మెంతులు ఉన్నా కూడా చిటికెడు వేసుకోండి. ఎక్కువ వద్ద చిటికెడు వేసుకుంటే చాలు. ఈ తాలింపులోనే అవి కొద్దిగా చిటాపటాలు ఆడిన తర్వాత మనం ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా, ఆ ఉల్లిపాయ పచ్చడికాయలు కూడా వేసేసుకోవటం ఈ నూనెలో. ఉల్లిపాయలు అన్నీ కలిపి వేసేసాను నేను ఒకే గిన్నెలో నీళ్ళల్లో. వంకాయ ముక్కలు, వంకాయ ఒక 4 బెండకాయలు, ఒక 2-3 టమాటాలు వేసేసుకున్నాను నేను. వంకాయ బెండకాయ ఒకటే వేస్తాను నేను, ఇంకేం వేయను నేను చారులో, ఈ సాంబార్లో. ఇప్పుడు అది మగ్గట కొద్దిగా పసుపు, ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి మనకి ఆ ముక్కలు అనేవి. వంకాయ బెండకాయ, ఆ తర్వాత కొద్దిగా ఉప్పు కూడా వేసుకుంటే, కొద్దిగా చూసి వేసుకోండి. చారు కలిపిన తర్వాత అంతగా చాలిపోతే వేసుకోవచ్చు, ఎందుకంటే పప్పులో ఉప్పు ఉంది, వేసాము ఉడకబెట్టేటప్పుడు. ఇప్పుడు అది మగ్గాలి కాస్త. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుంటే ఆ ముక్కలన్నీ ఉప్పు పసుపు పట్టి ముక్కలు మగ్గిపోతాయి. 5 నిమిషాలు మూత పెట్టుకుంటే పూర్తిగా మగ్గిపోతాయి. కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసేసుకోండి. అవి మగ్గుతూ ఉంటే మనం ఇప్పుడు ఉడికిపోయిన పప్పుని మెదిపేసేసి ఒక గంటతో కానీ, మీ దగ్గర పప్పు కత్తుంటే పప్పు కానీ బాగా పేస్ట్ లాగా అయిపోయింది చూసారా. గంటతో అటు ఇటు అనుకుంటా, నేను గంటతోనే తిప్పుకుంటా. ఇప్పుడు బాగా మగ్గిపోయినాయి చూసారా. ఇప్పుడు టమాటా కూడా కోసి పెట్టాను కదా, ఆ టమాటా కూడా వేసుకుందాం. ఈ టమాటా కూడా మగ్గాలి. మూత పెట్టుకుందాం మళ్ళీ. దీనికి కొద్దిగా చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి మనం. చింతపండు కూడా నానబెట్టుకుంటే ఓ పావు గంట ముందు చక్కగా నాని మనకి చింతపండు పేస్ట్ కూడా బాగా వస్తుంది. ఇప్పుడు మనం అది మగ్గిపోయింది చూసారా టమాటా కూడా. ఆ టమాటా మగ్గిన తర్వాత కారం వేసుకోండి. కారం వేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న పప్పు వేసేసుకోవటమే. చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ సాంబారు. అప్పటికప్పుడు ఐరానా పడకోకుండా ముద్దపప్పులాగా వండేసుకొని, అప్పటికప్పుడు ఐరానా పడకుండా ముద్దపప్పులాగా చేసేసుకొని, ఇలా సాంబార్కి మనం ఏమేమి వేస్తామో అవన్నీ మనం తాలింపు పెట్టేసుకొని చేసుకోవటం. తేలిక చేసే ఈ పప్పుచారు, అదే సాంబారు మీరు కూడా ఒకసారి చేసుకోండి. ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులు, మీరు ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్.
మా కష్టాన్ని చూస్తున్నారు కదా మీరు. మేము ఎలా చేస్తున్నామో చూసి మీరు కూడా మాకు లైక్ చేసి షేర్ చేసి మమ్మల్ని ముందుకు లాక్ రావాలి. ఇప్పుడు నేను చింతపండు కూడా పిసికేసుకొని ఆ పప్పులో ఆ చారు ఈ వాటర్ పోసేసుకోవటమే, చింతపండు పిసికిన వాటర్. నేను ఆ డాకలో పప్పు ఉడకబెట్టిన డాకలో పోసేసి, ఆ డాకలో ఉన్న పప్పు అతుక్కుంది కదా, ఆ పప్పులో ఆ వాటర్ అంతా అట్లా తిప్పేసి ఇప్పుడు పప్పు ఉడుకుతుంది కదా అందులో వేసేస్తాను. ఉప్పు తాలింపు పెట్టిన దాంట్లో ఈ వాటర్ పోసేసుకుంటే పులుపు కరెక్ట్గా సుమారు వేసుకున్నాను నేను. మీరు పప్పు తీసుకున్న దాన్ని బట్టి పులుపు ఎక్కువ తింటారో చూసుకొని దాన్ని బట్టి వేసుకోండి. నేను 150 గ్రాముల పప్పుకి 50 గ్రాములు చింతపండు వేసుకున్నాను. ఎందుకంటే టమాటాలు ఉన్నాయి కాబట్టి కరెక్ట్గా సరిపోద్ది. అలా వాటర్ వేసేసి చింతపండు రసం కలిపేసాం కాబట్టి ఇప్పుడు మనం ఉప్పు కారం సరిపోయినాయో లేదు చూసుకోండి. గరం మసాలా వేస్తాను, నేను ఇంకేమైనా గరం మసాలా 1 స్పూన్నర వేసుకుంటాను. అదే ఫ్లేవర్ బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ సాంబార్ పొడి అలాంటివి ఏమి నేను వేసుకుంటే గరం మసాలాలు అన్నీ కలుస్తాయి కాబట్టి, ధనియాలు జీలకర్ర అన్నీ ఉంటాయి కాబట్టి, వెల్లుల్లిపాయలు, అందుకనే నేను గరం మసాలా ఒకటే వాడతాను ఈ సాంబార్లో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఉప్పు చాలపోతే ఉప్పు వేసుకున్నాను. కారం అన్నీ సరిపోయినాయి కరెక్ట్గా. ఇప్పుడు మనం అది బాగా తెరలాలి, పొంగులు రావాలి. చారు కాస్త మరిగితే మనం చారు అంతా చిక్కబడిపోయి ఇప్పుడు పచ్చివాసనతో, చింతపండు రసం పచ్చివాసనగా ఉంటుంది, ఆ వాసన అంతా పోయి మనకి మంచి ఫ్లేవర్ వాసన వస్తుంది మనకి సాంబార్ కాగేటప్పుడు. చూసారా అలా మరుగుతుంది, తెరలుగా అలా మరగాలి. ఇంకంతే ఫ్రెండ్స్, 5 నిమిషాలు అలా సాంబార్ కాగితే చాలు, పూర్తిగా రెడీ అయిపోయింది. వెనక్కి కొద్దిగా కాగితే చిక్కబడిద్ది సాంబారు. ఎంతసేపు మరిగినా మనకి సాంబార్ అనేది చిక్కబడి మనకు సూపర్ టేస్టే వస్తుంది. ఒక 10 నిమిషాలు మనం 10 నిమిషాలు 5-6 నిమిషాలు బాగా మరిగించుకున్నా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు చూసారా చక్కగా వచ్చింది సార్ ఈ సాంబారు. గిన్నెలో పోస్ట్ చూపిస్తున్నా ఫ్రెండ్స్, చూడండి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్. ఓకే బాయ్ ఫ్రెండ్, మళ్ళీ రేపు కలుద్దాం వేరొక వంటతో.